అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, పలు డిపార్ట్మెంట్లో ఉద్యోగాల్ని భర్తీ చేస్తుంది. అందులో భాగంగా నర్సు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎస్టీ కమ్యూనిటీ గోండులో సబ్ కాస్ట్ అయినటువంటి తోటి కాస్ట్కి సంబంధించినటువంటి ఇద్దరు యువతులు ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏంది, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్కి వచ్చారు. వాళ్ళు మా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే మనం వాళ్ళ సమస్య తెలుసుకుందాం. ఏంటమ్మా చెప్పండి, నీ పేరేంటి, ఏం చదువుకున్నావు, ఏమైంది, ప్రాబ్లం ఏంటి? నా పేరు గేడం గీత. నేను బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నాను జగిత్యాల కాలేజ్లో. సో నాకు జగిత్యాల కాలేజ్లో గవర్నమెంట్ సీట్ వచ్చిన తర్వాత నేను మొన్న అయినటువంటి ఎగ్జామ్, స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ రాశాను. మెరిట్ లిస్ట్లో కూడా నేను ఎంపిక అయ్యాను. అలాగే నాతో పాటు మా చెల్లి గేడం శివాని, తను కూడా ఇద్దరం అర్హత సాధించాము ఉద్యోగానికి. కానీ జనవరి 5న జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మేము సర్టిఫికేట్ సార్ వాళ్ళకి చూపించగా మా సర్టిఫికేట్స్ క్యాస్ట్ తోటి ఆ సర్టిఫికేట్ చూసి వాళ్ళు కొంచెం ఇది సర్టిఫికేట్ అంటే వాళ్ళు కొందరు నకిలీ సర్టిఫికేట్స్ ద్వారా మా సర్టిఫికేట్స్ నిజమో కాదు అని ప్రూఫ్ ద్వారా వాళ్ళు కొంచెం మా ఉద్యోగాలు పెండింగ్లో పెట్టారన్నమాట. పెండింగ్లో పెట్టినప్పటికీ మేము కలెక్టర్ ఆఫీస్కి 2 months అవుతుంది ఇప్పటికీ. మా తోటి వాళ్ళందరూ ఉద్యోగం సాధించారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఎందుకంటే మీరు నకిలీ అసలా అని చెప్పేసి వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది. అంటే విచారణ జరిపిన తర్వాత సరైన ఆధారాలు మీరు ఇచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు? విచారణ జరిపారు. మాకు ఫిబ్రవరి 20 రోజు మాకు డిఎల్ఎస్ మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది. విచారణ జరిపారు మా సర్టిఫికెట్స్ మీద. మొత్తం మా పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి ఎంక్వైరీ చేశారు. అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎంహెచ్ఎస్ఆర్బిలో చేసినటువంటి సార్ డైరెక్టర్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒకసారి 6th ఈరోజు మళ్ళీ ఒకసారి డిఎల్ఎస్ మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళీ రేపైతే ఒకసారి రమ్మన్నారు. దాన్ని బట్టి ఏ విషయం అనేది క్లారిటీ ఇస్తారు. కానీ మాకు బాధ ఏంటంటే సార్, మా బాధ ఏంటంటే అందరికీ ఉద్యోగాలు సాధించారు, ఇంతవరకు మాకు రాలేదు. మేమే నిజమైన వాళ్ళము, ఎస్టీ తోటి సంబంధించిన మేమే నిజమైన వాళ్ళము. కొందరు చేయబట్టి మాకు ఇదంతా సమస్య ఎదురవుతుంది. మా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, మా చదివిందంతా ఇక్కడ చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నది ఇక్కడే. మాకు అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉండడం కూడా ఎందుకు మేము ఇంత బాధకు గురి కావాల్సి వస్తుందని మా బాధ. ఆమె మాటల్లోనే ఆవేదన విన్నాం. ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళ క్యాస్ట్ ఉంది, ఎంక్వైరీ జరిగింది, అయినప్పటికీ ఇంకా జాప్యం జరుగుతుంది. ఇప్పటికైనా ఉద్యోగం రావాలి అని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. అమ్మ మీరు చెప్పండి, మీది ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ నా పేరు గేడం శివాని. మేమిద్దరం సిస్టర్స్. అయితే నాకు 2nd రోజు జరిగింది, తనకి 5th రోజు జరిగింది. మాది క్యాస్ట్ వెరిఫికేషన్ చూసిన తర్వాత ఎస్టీ తోటి ఇక్కడ అంటే ఉన్నారు, కానీ మీరు అవునా కాదా అని చెప్పేసి అన్నారు. సో ఏంటంటే వాళ్ళు అన్నారు, మా అమ్మ మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపిస్తాం, మాకు డౌట్ ఉంది, ఒకవేళ మీ నేమ్ ఫైనల్ లిస్ట్లో వస్తే మేము ఎంక్వైరీ చేస్తాం అదంతా అని అన్నారు. ఫిబ్రవరి 20 రోజు మాకు అంతకంటే ముందే పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ అయిపోయింది. స్కూల్కి కాలేజ్కి అన్ని వెరిఫికేషన్ అంతా అయిపోయింది. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి పంపించేసరికి వాళ్ళు ఏమన్నారంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కాదమ్మా, మేము స్టేట్ లెవెల్ నుంచి చేస్తామని అన్నారు. ఈరోజు కండక్ట్ చేశారు, అందరు మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చేశారు. మమ్మల్ని మళ్ళీ రేపు హైదరాబాద్కి వచ్చి అక్కడ మీకు కొన్ని క్వైరీస్ ఉంటాయి, మీరు అది ఫిల్ చేయాలి, అప్పుడు ఇస్తామని అంటున్నారు. సరే అది ప్రాసెస్ ఏదో తొందరగా జాబ్స్ ఇచ్చినంత తొందరగా మా పెండింగ్లో ఉన్నాయి కూడా క్లియర్ చేస్తే బాగుండు కదా. ఇప్పుడు మాది పెండింగ్లో పెట్టి వచ్చిన వాళ్ళకి ఇస్తే మాకు జాబ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఇది అనేది తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. మొత్తం మీద నిజమైనటువంటి అర్హత పొంది ఉద్యోగం పొందిన తర్వాత ఇంత జాప్యం జరుగుతుంది అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే విన్నాం. వీరికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షుని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది మీకు సంబంధించి, మీరు ఏమంటారు? సార్ నా పేరు కురుసంగవేణు, ఆదివాసీ తోటి సంఘం రాష్ట్ర నాయకుడిని. ఈ జిల్లాలో మా దురదృష్టం ఏమిటంటే 3 ఊర్ల దొంగ నా కొడుకులు సర్టిఫికెట్లు పొందుతూ మాకు ఈ కష్టాలని తెచ్చిర్రు. మేము కన్నీటితోటి పాపం వీళ్ళిద్దరిని, ఈ కన్న తల్లిదండ్రులు కడుపు కోతకు గురై, వీళ్ళ తండ్రి చనిపోయాడు పోయినసారి చెరలో యాక్సిడెంట్గా, పాపం చనిపోయిన ఆ కడుపు కోతతోటి అల్లాడి చదువుకున్న మా అమ్మాయిల్ని ఆపడం వెనుక ఇది ఎవడు నడిపిస్తుండో అనిపిస్తుంది. ఒకటి సార్, ఒక కులానికి గుర్తింపు రావాలంటే నియమావళి యాక్ట్ చట్టం ప్రకారంగా మాకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇచ్చిర్రు. ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసిండు, ఆర్ఐ చేసిండు, సిబిసిఐడి వాళ్ళు చేసిరు, ఆర్డీఓ చేసిరు, ఇవన్నీ చేసిన తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు దేవతలాగా వాళ్ళు సంతకం చేసి అప్రూవల్ చేసినప్పటికీ
పరిశోధన సంస్థ వాళ్ళు పరిశీలన ఇవాళ ముగ్గురిని చేసారు సార్. 1976లో కలపబడ్డ ఎరకల కులానికి ఇవాళ క్లియరెన్స్ ఇచ్చారు. ఆదివాసీ తోటి ఫస్ట్ నుంచి పుట్టుకతో ఉన్న మా కులానికి మాత్రం వీళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతుంటే మరి దీన్ని కాసులకు కక్కుర్తి పడా కమిషన్లకు కక్కుర్తి పడా అర్థం కావడం లేదు. మా ఆవేదన మొత్తం సీతక్క గ్రహించాలి. మా ఆదివాసీ ముద్దుబిడ్డ కోయ జాతి, మా వనం, మా జాతి నేత సీతక్కకు మా కన్నీళ్ళ బాధ, ఈ ఇద్దరు యువతుల బాధ చెందాలి. ఇక్కడ జరుగుతున్న నిజమైన వాళ్ళను ఏరే శక్తి లేదు, మీకు నకిలీలను ఏరే శక్తి లేదు. నిజమైన వాళ్ళకు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? మేము మరి ఆర్డీఓ ఎందుకు ఇచ్చిండు? దీని ప్రకారం ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? నకిలీ సర్టిఫికేట్ నాకు ఇచ్చినట్టయితే మీరు ఆర్డీఓని అక్కడికి చేయాలి. ఇక్కడ దొంగ సర్టిఫికేట్లతో చలమానిస్తున్న 3 ఊర్ల వాళ్ళ మీద చర్యలు ఎవరు దొంగ సర్టిఫికేట్లు పొందింది? ఏ 3 ఊర్లు మీరు అనేది? కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూడూరు, గుమ్లాపూర్, చొప్పదండి, గుమ్లాపూర్ మండలం చొప్పదండి గ్రామంలో, రామడుగు మండలం దత్తోజిపేట, పూడూరు గ్రామంలో 3 దేవతలను పెట్టుకొని అవి వేషాలు వేసుకొని అవి వేసి గుళ్ళు కట్టుకుంటూ వాళ్ళు తోటి ఎస్టీలుగా 250 మంది దాదాపుగా ఇక్కడ రిటైర్మెంట్ కూడా అయినరు. ఎస్టీ స్థాయి నుంచి ఆఫీసర్లు రిటైర్మెంట్ అయినరు. కానీ మా కడుపు కోతల మీద కొడుతున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళకు మాకు సంబంధం లేదు. మాకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధాలు ఉన్నాయి. మాకు పూర్తి మేము మా డిఎన్ఏ టెస్ట్ చేసినా, రక్తం తీసి డిఎన్ఏ టెస్ట్ చేసినా మేము ఆదివాసీ తోటిసే. మేము సకాలంగా సంస్కృతి తెలుసు, సాంప్రదాయం తెలుసు, మేము అన్నీ మాట్లాడతాం. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఆదివాసీ తోటి సమాజానికి కావాల్సిన ప్రణాళికబద్ధమైన యాక్ట్ ప్రకారం రావాల్సిన అన్ని అధికారాలు రావాలి. వీళ్ళిద్దరికి జాబ్ రావాలి. ఇలాంటి పిల్లలకు సంరక్షించి ₹1 కోటి ప్రాజెక్ట్ పెట్టారు, అది ఇంప్లిమెంట్ చేయాలి. గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళు 2001లో సర్వే చేశారు సార్. సర్వే చేసి మరి అప్రూవల్ చేసి మరి పంపారు. గిరిజన సంక్షేమ శాఖ సర్వే చేస్తుంది, కొడితే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఈ 5 జిల్లాలలో ఉన్నాయని తోటని వెళ్తుంది. ఆయన వచ్చిన అధికారి మురుగులు ఎక్కడోళ్ళు మీరు అంటే మేము సంచార జాతులం, అడక తింటూ ఆ ఊరు లాగుతాం, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు. ఎక్కడ నాకు కన్వీనియంట్ ఉంటుందో నేను పని చేస్తున్నా, హైదరాబాద్ కూలి చేస్తూ నేను పెళ్ళని చేసుకున్న పెళ్ళి కన్నా అక్కడనే ఉంటా. అయితే మాత్రం నేను తోటీస్ కాదా? నా మూలాలు వెతికి నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన మేము వాళ్ళని కూడా వేడుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గమనించాలి. మీరు వేస్తున్న పొలాలు మాకు అందకుండా ఈ దొంగన అడ్డుపడుతున్నాయి. వీటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. మీరు మహానుభావులు కాళేశ్వరం సైతం బయటపెట్టిర్రు. ఈ దొంగల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద అర్హులైనటువంటి తమకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అనర్హులైనటువంటి కులం, తప్పుడు కులం తెచ్చుకొని సర్టిఫికెట్లు పొందిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద వీరి ప్రధానమైనటువంటి ఆవేదన అంతా కూడా తోటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి, మాకు ఇంకా రాలేదు, మేము నిజమైనటువంటి అర్హత పొందినప్పటికీ ఎంక్వైరీ పేరు మీద కాలయాపన జరుగుతుంది, ఇప్పటికైనా గుర్తించి తమకు రావాల్సిన ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.